నమస్తే వెల్కమ్ టు కేఎన్ఆర్ న్యూస్ నేను శ్రీలత ముందుగా హెడ్లైన్స్ రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో ప్రతిపక్ష నేతలు భేటీ మణిపూర్ సమస్య పరిష్కారం కోసం జోక్యం చేసుకోవాలని కోరుతూ వినతి పత్రం సమర్పణ స్త్రీ శిశు సంక్షేమ శాఖపై సీఎం జగన్ సమీక్ష లబ్ధిదారులకు అందజేసిన వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ తెలంగాణలో వచ్చేది మా ప్రభుత్వమే సీఎంగా కేసీఆర్ హ్యాట్రిక్ ఖాయం హస్తినాపురంలో కేటీఆర్ వెల్లడి నేను ప్రాజెక్టులపై మాట్లాడితే మంత్రి బ్రో గురించి మాట్లాడుతున్నారు గండికోటలో చంద్రబాబు వ్యాఖ్యలు వైసీపీ ప్రభుత్వంలో విద్యా వ్యవసాయం వైద్య రంగానికి పెద్దపీట వేస్తుందని పెందుర్తి నియోజకవర్గం ఎమ్మెల్యే అన్నంరెడ్డి అదీప్ రాజు స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయన బుధవారం సబ్బవరంలో గల పీహెచ్సిలో అదనపు బ్లాక్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఆయన మాట్లాడుతూ గతంలో పీహెచ్సి అభివృద్ధి కోసం నాడు నేడు కార్యక్రమంలో భాగంగా గతంలో ₹1 కోటి నిధులతో కార్యక్రమాలు చేపట్టినప్పటికీ కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వల్ల పనులు మధ్యలోనే ఆపివేయడం జరిగిందన్నారు. ప్రస్తుతం మరో 55 లక్షలు అదనంగా హెచ్చించి అదనపు పనులతో పాటు కొత్తగా బ్లాక్ నిర్మిస్తున్నట్లు ఇందుకోసం బుధవారం శంకుస్థాపన చేసినట్లు ఆయన తెలిపారు. కాగా వచ్చే నెలలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడుదల రజని సబ్బవరం హాస్పిటల్ సందర్శించేందుకు వస్తారని ప్రభుత్వం హాస్పిటల్ అభివృద్ధికి కట్టుబడి ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు బోకం రామునాయుడు, తుంపాల అప్పారావు, కాపుశెట్టి శేషుబాబు, పాలిశెట్టి సురేష్, సబ్బవరపు నారాయణమూర్తి, సబ్బవరపు ముత్యాల నాయుడు తదితరులు పాల్గొన్నారు. స్పందించకపోవడం ఏమీ లేదండి. ఖచ్చితంగా దాని మీద గతంలో కూడా మేము చెప్పాం. నేను ఏదైతే గడప గడపకి చేశానో సుమారుగా 3 నెలల క్రితం గడప గడపకి ఆ ప్రాంతంలో చేసినప్పుడు కూడా అతని మీద విపరీతమైనటువంటి కంప్లైంట్స్ ఉన్నాయి. అప్పుడే ఇమీడియట్గా తీయమని చెప్పి జోనల్ కమిషనర్ కానీ అందరికి కూడా ఆదేశాలు ఇచ్చాం. అయితే అది ప్రాసెస్ కొంచెం టైం పడుతుంది. అందులో భాగంగా మీ అందరికి కూడా తెలిసి ఈ సంఘటన జరగక మీకు అఫీషియల్గా ఉన్నటువంటి కాపీస్ కూడా సోషల్ మీడియాలో కానీ పత్రికా సమావేశం కూడా పెట్టాము. ఈ సంఘటన జరగక వారం నుంచి 10 రోజుల ముందే ఆయన్ని మేము విధుల నుంచి కూడా ఆయన తొలగించాం. మొన్న ఈ ఫస్ట్కి ఇవ్వాల్సిన పెన్షన్ డబ్బులు కూడా ఆయన చేతిలో పెట్టినటువంటి సందర్భం లేదు. అయితే ఇలా ఎక్కడో 1-2 జరిగితే దాన్ని మొత్తం వ్యవస్థకి అంటగట్టడం అనేటువంటిది చాలా తప్పు. ఇవాళ టీడీపీ పార్టీలో కానీ జనసేనలో కానీ ఎన్ని అఘాత్యాలు, ఎంతమంది మహిళల మీద వేధింపులు ఇవన్నీ కూడా బయటపడుతున్నాయి. అలా పడ్డాయి కదని పార్టీ మూసేసుకోవాలి, చంద్రబాబు నాయుడు రాజీనామా చేయాలంటే అది కరెక్ట్గా 1-2 సంఘటనలు జరిగాయి. ఖచ్చితంగా అటువంటి మళ్ళీ పునరావృతం అవ్వకుండా వాళ్ళని మిగతా వాళ్ళు కూడా కఠినంగా వ్యవహరించేటువంటి పరిస్థితి ఉంటుంది. అయితే మొన్న జరిగినటువంటి వాలంటీర్ ఏదైతే ఉన్నారో అతని మీద గతం నుంచి కూడా అభియోగాలు ఉన్నాయి. నేను గడప గడపకి వెళ్ళినప్పుడు కూడా అభియోగాలు ఉంటాయి. ఆయన కొంచెం దురుసుగా ప్రవర్తిస్తున్నాడని చెప్తే ఆయన తీయమని ఆ రోజే మేము ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఈ సంఘటన జరగక వారం రోజుల ముందే ఆయన విధుల నుంచి కూడా తొలగించాం. అదానీ గంగవరం పోర్టు కార్మికులు చేపట్టిన నిరవధిక నిరాహార దీక్షలు 30వ రోజుకు చేరుకోవడంతో స్థానిక ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి ఇంటికి వెళ్లి తమ సమస్యలను విన్నవించుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి మాట్లాడుతూ పోర్టు ఏర్పాటు కోసం తమ జీవనాధారమైన మత్స్యకార వృత్తిని వదులుకొని పోర్టులో జాయిన్ అయితే నేడు అదానీ యాజమాన్యం వారిని బానిసలుగా చూస్తుండడం బాధాకరమన్నారు. పోర్టు రాక నుంచి మత్స్యకారులకు కష్టాలు ఎదురవుతూనే ఉన్నాయని తెలిపారు. కనీస వేతనాలకే రోడ్డెక్కే పరిస్థితి రావడం విచారకరమని పేర్కొన్నారు. వారు అడుగుతున్న ప్రతి డిమాండ్ కూడా సానుకూలంగా ఉందని, ఈ విషయం సీఎం జగన్మోహన్ రెడ్డికి కూడా వివరించాను అని ఆయన సానుకూలంగా స్పందించారు అన్నారు. స్థానిక ఎమ్మెల్యేగా ఈ ఉద్యమానికి నా పూర్తి సహాయ సహకారాలు ఉంటాయని, చెత్త రాజకీయాలు చేసే సంస్కృతి నాకు లేదని అన్నారు. మిగిలిన విశాఖపట్నం పోర్ట్ లాగా 1,20,000, 80,000, 90,000 మేము జీతాలు అడగట్లేదే. స్టీల్ ప్లాంట్ లాగా 60,000, 70,000 అడగట్లేదే. న్యాయంగా మాకు సరైన పనికి సరైన వేతనం 36,000 జీతం అడిగాం. నా 36,000 జీతం అడిగి దాని మీద ఏమన్నా బల్లిలో ఉండిపోయావా? మీరు ఎంత ఇస్తారో చెప్పండి, కాస్త కోస్త చూసి మాట్లాడుకొని వెళ్ళిపోదామని చెప్తాను అడిగాం. తీసేసిన ఉద్యోగాలు తీసుకోమన్నాం, ఆ బేసిక్ ఏదో మార్చమన్నాం, ఆ యాక్ట్ మార్చి ఇంకొక యాక్ట్లో పెడితే మా భవిష్యత్తు బాగుంటాయని అడిగాం. అయితే అయిపోయింది 4 సంవత్సరాలు. ఇంత చిన్న విషయానికి యంత్రాంగం ఏం పనిచేస్తుందో తెలియట్లేదు, రాష్ట్ర ప్రభుత్వం ఏం పనిచేస్తుందో తెలియట్లేదు, అక్కడ యాజమాన్యం ఏం పనిచేస్తుందో తెలియట్లేదు. మమ్మల్ని అందరినీ కూడా ఇలాగ నడి రోడ్డు మీద పడేసి ఇన్ని ఇబ్బందులు పెట్టిస్తుంటే మేము ఎవరిని అడుగుతాం? పెద్దయినా మాకు కుటుంబ సభ్యుడిగా ఉన్నారు కనుక కాస్త మా వాళ్ళు ఏదో ఆవేశంతో రంకిలేస్తున్నారని మీ మనసు బాధ పెట్టుకోకండి. మిమ్మల్ని అడగగలం, మీ వెనకదలో తిరగలం, మేము మీ వెనకదలో తిరగలం. మళ్ళీ కార్యకర్తలుగా బలంగా గంగవరం ఆదాని పోర్టులో పనిచేస్తున్నటువంటి
నిర్వాసితులు, అటు ఫిషర్మెన్ కమ్యూనిటీ కావచ్చు, రైతులే కావచ్చు, సముద్రం మీద పాడుకున్న వాళ్ళు, భూమి మీద పడిగే రైతులు అందరికీ కూడా అదాని గ్రూప్ వల్ల భూములు కోల్పోయి, సముద్రం కోల్పోయి, జీవనాధారం కూడా కోల్పోయిన పరిస్థితుల్లో రాజశేఖర రెడ్డి గారి టైంలో మరి 300 దెబ్బపాలెనికి 300, అలాగే గంగవరానికి 300 పోస్టులు ఇవ్వడం జరిగింది. మరి రాజుగారు 14 సంవత్సరాలు ఇంచుమించు డివిఎస్ రాజుగారి ఆధీనంలోని పోర్టు నడిచింది. అప్పటి నుంచి కూడా వీళ్ళకి అన్యాయం జరుగుతూనే ఉంది. దఫాలుగా వీళ్ళు ఉద్యమాలు చేస్తూ మా శాలరీలు పెంచాలని డిమాండ్ చేస్తే రాజుగారి టైంలోనే 5 సస్పెండ్ చేయడం జరిగింది. ఆ సస్పెండ్ జరిగినటువంటి 5 కుటుంబాలు ఈవేళ వాళ్ళ కుటుంబాలన్నీ వీధిన పడ్డాయి. వాళ్ళకి మళ్ళీ రీఇన్స్టేట్ జరగలేదు. వాళ్ళకి ఏదో హాఫ్ శాలరీ ఇస్తున్నారు కానీ ఫుల్ ప్లెడ్జ్డ్గా వాళ్ళకి ఏ విధమైన న్యాయం జరగలేదు. వాళ్ళ బతుకులు చూస్తే అలాగే ఉన్నాయి. ఇప్పుడు అదాని గ్రూప్ వాళ్ళు వచ్చి మేము వచ్చి 1 year అవుతుంది, రాజుగారి టైంలోనే మీకు న్యాయం జరగలేని అన్నారు కానీ మా టైంలో అయితే మేము ఇంక్రిమెంటు ఇచ్చి ప్రతి ఒక్కరికి కూడా 3,000 దాకా 750, 1,500, 2,000 అలాగా 3,000 దాకా మేము పెంచాం. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ పెంచుతాం. ఇప్పుడైతే మేము పెంచితే ఈ ఒక్క పోర్టే కాదు, పక్కన చాలా పోర్టులు ఉన్నాయి మాకు. కాకినాడ పోర్ట్ అయ్యి వాళ్ళు కూడా పెంచమని అడుగుతారు. మేము ఎవ్రీ ఇయర్ కూడా పెంచుతాం, ఇంక్రిమెంట్లు కూడా ఇస్తాం. మేమైతే యాజ్ పర్ లేబర్ యాక్ట్ ప్రకారంగా మేము ప్రొసీడ్ అవుతాం. మేము ఎక్కడా తప్పు చేయలేదు, చేయము, మాకు అవసరం కూడా లేదన్నట్టు మాట్లాడారు. మీరు చేశారా చేయలేదా, వాళ్ళకి అన్యాయం జరిగిందా లేదా అనేది కాదండి. 14,000 ఇచ్చి 18,000 రూపాయలు శాలరీ, ఇన్ని సంవత్సరాలు బట్టి పనిచేస్తున్నారు. ఆ శాలరీలతో వాళ్ళు బతకలేకపోతున్నారు. వాళ్ళ కుటుంబాలన్నీ కూడా సూసైడ్ చేసుకునే పరిస్థితిలో ఉన్నారు. ఖచ్చితంగా అదాని గ్రూప్లో మేము జాయిన్ అయితే మా కుటుంబాలకు మంచి భవిష్యత్తు ఉంటుందని మేము ఆశపడ్డాం. మీరు ఈ రకంగా అరాకొరాగా ఏదో పెంచి ఇది పెంచామనేసి దీంతోనే చేతులు దులుపుకుంటానంటే మేము బతకలేని పరిస్థితి. డూ ఆర్ డై అన్నట్టు ఉన్నాం. మాకు జీతాలన్నా పెంచండి 36,000, అలాగే 22,000 మరి ఇది పెట్టండి, ఏది బేసిక్ అని వాళ్ళు కోరుతున్నారు. వాళ్ళు స్టెప్ దిగారు. గాజువాక శీలానగర్ ఈఎస్ఐ హాస్పిటల్ స్థలం వద్ద టీడీపీ గాజువాక మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా పల్లా శ్రీనివాసరావు మాట్లాడుతూ ఈఎస్ఐ హాస్పిటల్ నిర్మాణం వద్ద సర్వే నంబర్ 104లో ప్రభుత్వం భూమిని కబ్జా చేస్తూ కల్వర్టర్ నిర్మాణం చేస్తున్న భూ కబ్జాదారులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కల్వర్టుపై నిర్మాణానికి ఆర్డీఓ, జీవీఎంసీ కమిషనర్ ఎలా అనుమతులు ఇచ్చారో చెప్పాలని అన్నారు. కార్మికులకు తెలుగుదేశం ప్రభుత్వంలో ఈఎస్ఐ హాస్పిటల్కు ప్రభుత్వ స్థలం కేటాయించిందని, హాస్పిటల్ నిర్మాణానికి అనేక అడ్డంకులు సృష్టిస్తున్నారని, ఇప్పుడు నిర్మాణం మొదలు పెడితే ఆదిలోనే ఇలాంటి అడ్డంకులు సృష్టించడం తగదని అన్నారు. హాస్పిటల్ నిర్మాణం పూర్తయిన తర్వాత మిగతా నిర్మాణానికి రహదారులకు ఆలోచించి పరిమితి ఇస్తే బాగుంటుందని తెలిపారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు ఈఎస్ఐ హాస్పిటల్కి కేటాయించినటువంటి సైట్ ఆ గుండా కల్వర్ట్ని నిర్మాణం చేయడానికి మేము తీవ్రంగా నిరసన తెలియజేస్తున్నామండి. ఇక్కడ సుమారు ఈ 10 ఎకరాలు 500 బెడెడ్ ఈఎస్ఐ హాస్పిటల్ మెడికల్ కాలేజ్ కోసం ఇక్కడ కేటాయించడం జరిగింది. అది మా హయాంలో, తెలుగుదేశం పార్టీ హయాంలో కేటాయింపు జరిగింది. అలాగే ఆ రోజు ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు గారు, అలాగే దత్తాత్రేయ గారు, వీళ్ళందరూ ఆ రోజు అర్బన్ మినిస్టర్గా ఉన్నటువంటి వెంకయ్య నాయుడు గారు, అలాగే దత్తాత్రేయ గారు, వీళ్ళంతా వచ్చి ఇక్కడ శంకుస్థాపన చేశారు. ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు. తర్వాత అనేక కారణాలతో ఇది లో లయింగ్ ఏరియా అని, ఇక్కడ నిర్మాణానికి సరిపోదని చెప్పేసి అనేక అడ్డంకులు సృష్టించిన తర్వాత మళ్ళీ ఎన్నో ప్రయత్నం తర్వాత మళ్ళీ ఈరోజు ఇక్కడ నిర్మాణం మొదలైంది. నిర్మాణం మొదలైన తర్వాత ఇక్కడ సైట్ గుండా కల్వర్ట్ నిర్మాణం చేయడం నిజంగా చాలా దారుణం. ఏ విధంగా ఆర్డీఓ గారు ఇచ్చారో, ఏ విధంగా మున్సిపల్ కార్పొరేషన్ ఇచ్చిందో నాకు అర్థం కావట్లేదు. ఇది ఇప్పటికైనా సరే మీరు ఇక్కడికి వచ్చి ఈ నిర్మాణానికి మీరు ఒకసారి పరిశీలించి ఈఎస్ఐ హాస్పిటల్, ఈఎస్ఐ ఆర్గనైజేషన్ కార్పొరేషన్ ఏమైనా మీకు పర్మిషన్ ఇచ్చారా, వాళ్ళ దగ్గర నుంచి మీరు ఏమైనా పర్మిషన్ తీసుకున్నారా, దాని తర్వాత ముందుకు వెళ్తే మంచిదనేది మేము ఆలోచన చేస్తున్నాం. అలాగే గతంలో మేము ఇక్కడ ధర్నా చేస్తే
మా మీద కేసులు పెట్టి ఆ బ్రిడ్జ్ ఎరగొట్టడం జరిగింది. అలాగే ఒకవేళ ఏదైనా ఒక పర్మిషన్ తీసుకోవాలంటే ఈఎస్ఐ దగ్గరికి వెళ్తే ఇరిగేషన్ దగ్గర తీసుకెళ్ళా, కానీ ఇరిగేషన్ ఎక్కడ కూడా కనిపించట్లేదు. కనుక మేము తెలియజేసేదంటే ప్లాట్ ఓనర్స్ కి ఆల్టర్నేటివ్ గా, లేకపోతే నిర్మాణం జరిగిన తర్వాత మీరు పర్మిషన్ ఇస్తే బాగుంటుంది. కానీ ఇంకా నిర్మాణం ఇప్పుడు ఏదో స్టార్ట్ ఆదిలోనే హంసవాదం లాగా ఇలాగా అడ్డంకులు సృష్టించి హాస్పిటల్ నిర్మాణానికి విఘాతం కలిగించేటట్టుగా చేయొద్దని చెప్పేసి నేను డిమాండ్ చేస్తున్నాం. ముందు యథావిధంగా ఏదైతే ఈ 500 బెడ్డెడ్ హాస్పిటల్ కోసం నిర్మాణం చేస్తున్నారో ఆ నిర్మాణం చేసేటువంటి దానికి మనం ప్రయారిటీ కల్పించాలి తప్ప ఇలాంటి చిన్న చిన్న వాటికి ప్రభుత్వాలు ముందుకు వచ్చి ఆ ఇష్టానుసారం చేయడం మంచిది కాదని తెలియజేస్తున్నారు. అలాగే ఇప్పుడు దారి ఇచ్చేస్తున్నారు. అక్కడ చాలా మంది ప్లాట్ ఓనర్స్ వచ్చారు. కొంతమంది ప్లాట్ ఓనర్ మాదా గుండా వెళ్తుందని చెప్పి కొత్త సమస్య. ఈ సమస్యలు ఏమైనప్పటికీ కూడా ఈఎస్ఐ హాస్పిటల్ నిర్మాణం చేసిన తర్వాత మీరు ఇంకోటి ఏదైనా కేటాయించినా దారి ఇచ్చినా మంచిదని చెప్పేసి మేము తెలియజేస్తాం. విశాఖ స్టీల్ సిటీ డిపోలో కార్మికులను డిపో మేనేజర్ సిఐ వేధిస్తున్నారని ఎన్ఎంయు డిపో అధ్యక్షుడు గండి రామకృష్ణ ఆరోపించారు. డిపోలో అధికారుల దమనకాండకు నిరసనగా గత 19 రోజులుగా రిలే నిరాహార దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ ఆర్టీసీ సంస్థ ప్రభుత్వంలో విలీనమైన అధికారుల వేధింపులలో మార్పు లేదని అన్నారు. డిపో రూల్స్ ను కాకుండా సొంత నిర్ణయాలు తీసుకొని డిఎంసిఐ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఇద్దరు అధికారులు వచ్చిన తర్వాత డిపో అభివృద్ధి చెందకపోవడమే కాకుండా 30 సిటీ బస్సులు తగ్గిపోయాయని విమర్శించారు. సిటీ బస్సుల సమయాలను రోజు రోజుకు మార్చేస్తున్నారని, ఈ రోజు ఉన్న సర్వీస్ రేపు ఉండదని విమర్శించారు. ఉన్నతాధికారులు స్పందించి ఇరువురిపై చర్యలు తీసుకోవాలని, కార్మికులకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. నిరసనలో డిపో కార్మికులు, యూనియన్ నాయకులు పాల్గొన్నారు. గత కొద్ది కాలంగా ఎన్నో సమస్యలు కార్మికుల పట్ల సమస్యల పరిష్కారం కాక మరి గత 19 రోజులుగా మరి ఏదైతే రిలే నిరాహార దీక్ష టెంట్లో మరి కార్యక్రమం చేస్తూ ఉన్నాం. మరి మేనేజ్మెంట్ ఎక్కడ అయితే సమస్యలను పరిష్కరించడానికి చొరవ చూపించడం లేదు. మరి ఏదైతే ఇక్కడ ఉన్న అసిస్టెంట్ మేనేజర్ గారు కానీ, మరి ఇక్కడ ఉన్న డిపో మేనేజర్ గారు కానీ కార్మిక సమస్యల పట్ల మరి ఎక్కడా చొరవ తీసుకోకుండా ఇంకా కక్ష సాధింపు చర్యలు ఏదైతే మరి పాల్పడుతూ ఉన్నారో, మరి సిక్కుల మీద ఏదైతే మరి మా ఆర్టీసీ డాక్టర్ గారు ఇచ్చిన సిక్కులు కూడా నాన్ జెన్యున్ గా వేసి కార్మికులు జీతాలు కోసేస్తూ ఉన్నారు. మరి మే జూన్ లో ఎలాంటి ఎండలు ఉన్నాయి, 48, 49, 50 degrees తో ఉన్న సమయాల్లో మరి డ్యూటీలు చేసిన చాలా మంది కార్మికులు అస్వస్థతకు గురయ్యి మరి ఆరోగ్యం పాడైపోయి మరి సిక్కులు అయిపోయి సిక్కిస్తే ఆ సిక్కులకు జీతాలు తీసుకొని వేధింపులు చేస్తూ ఉన్నారు. ఏమండి అని అడిగితే మరి కార్మిక నాయకుల మీద వేధింపులు, కక్ష సాధింపు చర్యలు మరి ఎక్కడా లేని విధంగా ప్రభుత్వంలో ఉండవారు, ఆర్టీసీలో కూడా ఉండవారు. వాటి లేనిపోయిన రూల్స్ ఆ డిపో మేనేజర్ గారికి ఆ మైండ్ లో ఏది ఆలోచన వస్తే అది కార్మికుల మీద రుద్దేసే కార్యక్రమం. ఇలా మహిళా కండక్టర్లను చూడకుండా ప్రతి వారానికి 6 రోజులు కానీ, 5 రోజులు కానీ, 4 రోజులు కానీ ఓటీ షెడ్యూల్ అంటే ఉదయం 5 గంటలు 6 గంటల డ్యూటీకి రాత్రి 8, 9, 10 గంటలకు దిగే డ్యూటీలు. మరి వాళ్ళు ఇంటి ఎప్పుడు చూసుకుంటారు? మరి ఇంట్లో ఉన్న పిల్లలు కానీ వాళ్ళ సౌలభ్యం ఎప్పుడు చూసుకుంటారు, ఉద్యోగం ఎప్పుడు చేస్తారు? ఇలాగా వేధింపులు ఏమయ్యా బలవంతంగా మాకు ఎందుకు వేస్తున్నారంటే అలా అడిగితే వాళ్ళకి మళ్ళీ మన్నాడు కూడా ఓటీలు వేసే పరిస్థితి. ఎలా ఏ డిపోలోనూ లేనన్ని ఓటీలు కావాలనే ఈ డిపోలో 18 ఓటీలు పెట్టి బలవంతంగా కార్మికులను రుద్దేస్తూ ఉన్నారు. మరి పై యాజమాన్యం కూడా మరి ఈ విషయాలను ఎప్పటికైనా కలగజేసుకుని న్యాయం చేయాలని చెప్పి మీ ద్వారా మరి మేనేజ్మెంట్ ప్రతిపక్ష ఇండియా కూటమి ఎంపీలు బుధవారం ఢిల్లీలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. మణిపూర్ సమస్య పరిష్కారం కోసం జోక్యం చేసుకోవాలని కోరుతూ వినతి పత్రాన్ని సమర్పించారు. ఇటీవల మణిపూర్ రాష్ట్రంలో పర్యటించిన ఎంపీలు ఇండియా కూటమి ఫ్లోర్ లీడర్స్ ఈ బృందంలో ఉన్నారు. రాష్ట్రపతిని కలిసిన అనంతరం కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మాట్లాడుతూ తాము మణిపూర్ సమస్యను రాష్ట్రపతికి వివరించామని చెప్పారు. మణిపూర్లో మహిళలపై దురాఘాతాలు జరుగుతున్నాయని, పునరావాస కేంద్రంలో సరైన సదుపాయాలు లేవని చెప్పామని తెలిపారు. हम मिले और मणिपुर में
जो घटनाएं घट रही है उसके बारे में जो वहाँ एक इंडिया गठबंधन के लोग 21 लोग डेलीगेशन में गए थे। हर पार्टी के नेता लोग उसमें शामिल हुए। वो खुद ही आँखों से जो वहाँ की स्थिति को देखे हैं वो पूरा हमारे राष्ट्रपति जी को बताए और हमने एक मेमोरेंडम भी उनको पेश किया और किस ढंग से अब तक वहाँ पर घटनाएं घट रही है, खासकर महिलाओं के ऊपर अत्याचार, स्त्रियों का जो नंगा परेड किया गया, 500 से ज़्यादा घर जलाए गए, 5000 घर जलाए गए और हमारे 200 से ज़्यादा लोग मर चुके हैं और 500 से ज़्यादा घायल हो चुके हैं। तो और 60,000 लोग वो रिहैबिलिटेशन दूसरे जगह किया गया है, जिनको खाना नहीं, पानी नहीं, समय पर उनके बच्चों को जो औषध मिलना चाहिए वो भी नहीं, बीमार लोगों के लिए कोई व्यवस्था नहीं। ऐसी परिस्थिति में वहाँ लोग रह रहे हैं। तो इसीलिए हम राष्ट्रपति का ध्यान खींचने के लिए हम सभी मिले। उन्होंने कहा ये जो आपका मेमोरेंडम है मैं इसके बारे में सोचूंगी, ऐसा उन्होंने आश्वासन दिया है। और हम सारे भारत के जनता को ये बताना चाहते थे सदन में बहस करके और आर्टिकल रूल 267 के तहत राज्यसभा में और लोकसभा में एडजर्नमेंट मोशन लाकर नो कॉन्फिडेंस बाद में की। तो लोकसभा में एडजर्नमेंट मोशन और राज्यसभा में 267 ये हम बार बार लाते गए और राज्यसभा में तो कम से कम 65 लोग रोज 267 में नोटिस देते थे, लेकिन उसको सरकार रिजेक्ट करती थी, बोलने नहीं देती थी। ये एक वहाँ पर स्थिति बनी। और दूसरा, लोकसभा में जब एडजर्नमेंट मोशन देख कर थक गए थे तो आखिरी में अपनी बात रखने के लिए उन्होंने नो कॉन्फिडेंस मोशन मूव किया गया है और वो आज लेना था, लेकिन ये आखिरी में रखकर ये भी उन्होंने तय कर लिया है कि 8-9 2 दिन इसका बहस चले, फिर एक दिन रिप्लाई दिए और हाउस एडजर्न हो जाएगा। तो मकसद क्या है, चीज़ों को डिस्कस करने नहीं देना, समय नहीं देना, ये एक मकसद सरकार का है। और आखिरी में वो रिप्लाई देकर चले जाएंगे। तो हम इसीलिए हम चाहते थे कि जल्द से जल्द उसको चर्चा में लाना चाहते थे, ताकि हम उसको फिर काउंटर रिप्लाई और हमारे पास जो भी इंफॉर्मेशन है वो शेयर करना चाहते हैं। वो भी मौका हमको मिलने वाला नहीं है, ऐसा मुझे दिख रहा है। अब राज्यसभा में भी बार बार हम उठा रहे, वहाँ पर भी यही स्थिति है, हमको बोलने नहीं दे रहे। यहाँ तक कि मेरे माइक को उठते ही ऑफ कर देते हैं। अपोजिशन पार्टी के लीडर को जितना रूलिंग पार्टी के लीडर को महत्व देते हैं, हाउस ऑफ द लीडर को, उतना ही हमको महत्व देते हैं। ये आश्वासन हमारे चेयरमैन साहब ने हमको दिया था, हाउस में कहा था, लेकिन मुझे मालूम नहीं हो रहा क्यों कि हम जब उठते हैं वो तो आप बोलिए बोलते हैं 2 मिनट में मेरा बाइक बंद, 2 मिनट नहीं
2 सेकंड में मेरा माइक बंद होता है। तो इससे यही जाहिर होता है कि डेमोक्रेटिक मेथड्स और डेमोक्रेसी के तहत ये लोग चलना नहीं चाहते, संविधान को बचाना नहीं चाहते और डेमोक्रेसी के उसूलों के तहत चलना नहीं चाहते। तो इसलिए हम एक होकर मजबूती के साथ लड़ रहे और लड़ते रहेंगे। और दूसरी बात भी हम वहाँ पर बताए, जो वहाँ पर सरकारी मुझे कहाँ से वहाँ पर वेपन आ रहे, मुझे हमारे ललन सिंह साहब ने बताया कि जो वहाँ पर हजारों वेपन्स आ रहे हैं, सोफिस्टिकेटेड वेपन्स आ रहे हैं, कहाँ से आ रहे हैं? वो सब प्राइवेट लोगों के पास है। और जब 2 कम्युनिटी, मैती कम्युनिटी और कुकी कम्युनिटी, ये दोनों में अब जो लड़ाई चल रही है, इसको शांति के साथ रखना है तो प्रधानमंत्री वहाँ पर विजिट करना चाहिए था। 92 दिन हुए, अब तक वहाँ नहीं गए, उसके बारे में बोले नहीं, लास्ट में एक भाषण देंगे चले जाएंगे। तो ये बड़ी दुख की बात है। और पार्लियामेंट में ये नया नहीं है, 267 या एडजर्नमेंट मोशन ये हमेशा पहले देते गए हैं। हमारे पास, मैं पढ़ के बता सकता हूँ लेकिन समय की अभाव से मैं नहीं कहूँगा, 13-13, 14-14 ऐसे उदाहरण है जिसमें 267 को परमिशन दिया गया है, सारा बिजनेस स्टॉप करके डिस्कशन लिया गया है। इवन एडजर्नमेंट मोशन को भी ऐसा ही डिस्कशन के लिए अलाउ किया गया है। लेकिन ये सरकार ना डिस्कशन को अलाउ कर रही, ना किसी बात सुनने के लिए भी तैयार नहीं है। ये एक। दूसरी चीज़, हरियाणा में जो दंगे हो रहे हैं वो उनके आंखों के सामने, प्राइम मिनिस्टर के ऑफिस से 100 किलोमीटर भी नहीं है, उसके अंदर है, वहाँ पर इतनी गड़बड़ी चल रही है, लोगों को जाके मार रहे हैं। ये कहाँ का रोल है? अरे दिल्ली से नज़दीक राज्य में भी ऐसा होता है तो वो कोई उसका संज्ञान भी नहीं लेते। और ये दूर की बात तो अलग है। तो इसीलिए हम इस सारी चीज़ों को वहाँ पर बताएं, चाहे हरियाणा का हो, और मणिपुर का मुद्दा तो 92 डे से हम उठा रहे हैं, वो भी है। तो इतना सारी चीज़ें हम बताएं, बताने के बाद वो देखने का या सुनने का उन्होंने भी काम किया और वो बोले कि मेमोरेंडम हम भेजेंगे। इतना कहते हुए मैं अपने शासन को मेन डिमांड यही है कि प्रधानमंत्री वहाँ पर जाए या बात करे, वहाँ का सिचुएशन क्या है और वहाँ पीस लाने के लिए, शांति लाने के लिए क्या क्या कदम उठाना वो करना चाहिए और वहाँ के लोगों को जो राहत मिलना चाहिए वो देना चाहिए। ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నెక్స్ట్ బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.